మాయాతీతం మాధవమాద్యం జగదాదిం మానాతీతం మోహవినాశం మునివర్యం యోగిధ్యేయం యోగవిధానం పరిపూర్ణం వందే రామం రంజితలోకం రమణీయం. శ్రీమద్ రామాయణము బాలకాండము 74, 75, 76 సర్గలు. పరశురాముడు. సీతారాముల వివాహ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. మిథిలా నగరంలోని ప్రజలందరూ కళ్యాణాన్ని కన్నుల పండుగగా తిలకించారు. దశరథ మహారాజు తన పరివారముతో సహా నూతన వధూవరులను వెంటబెట్టుకుని విడిదిగృహానికి చేరుకున్నాడు. రామాయణ గాథలో తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించిన విశ్వామిత్రుడు మర్నాడు ఉదయాన్నే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులను వారి వారి వధువులను ఆశీర్వదించి దశరథ మహారాజుకు జనక మహారాజుకు వీడ్కోలు పలికి హిమవత్పర్వత ప్రాంతానికి తపస్సు చేసుకునేందుకు బయలుదేరి వెళ్ళాడు. విశ్వామిత్ర మహర్షి వెళ్ళగానే దశరథుడు తన పరివారం వెంటరాగా అయోధ్యకు పయనమయ్యాడు. విదేహ ప్రభు జనకుడు కొంత దూరం వారికి వీడ్కొలుపు సలిపి మిథిలకు మరలాడు. జనకుడు నూతన వధూవరులకు అపరిమితమైన ధనమును, సువర్ణములను, పట్టు వస్త్రములను, ముత్యములను, పగడములను, విలువైన రత్నములను, గోవులను, బలిష్టమైన ఏనుగులను, అశ్వములను, దాసదాసీజనమును కానుకలుగా ఇచ్చాడు. అలా దశరథుడు అప్పుడే వివాహమైన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులతో వారి వధువులతో వశిష్ఠ మహర్షి మరియు ఇతర ఋషులతో చతురంగ బలములతో అయోధ్యకు వెళ్తున్నాడు. అకస్మాత్తుగా వారికి పక్షులు భయంకరంగా అరవడం వినిపించింది. భూమిపై నివసించే మృగాలు ప్రదక్షిణ మార్గంలో చుట్టూ తిరుగుతున్నట్లు గమనించారు. అప్పుడు దశరథుడు వశిష్ఠ మహర్షితో పక్షుల మృగముల ప్రవర్తనకు కారణం ఏమై ఉండొచ్చును అని అడిగాడు. వశిష్ఠుడు దశరథునితో ఇవి శుభ అశుభ శకునములను సూచిస్తున్నాయని, పక్షుల అరుపులు అశుభములైన మృగముల ప్రదక్షిణలు మంగళకరములు కనుక కలవరపడవలదని పలికాడు. దశరథుడు మనస్సు స్థిమితం పొందే లోపల తీవ్రమైన సుడిగాలి వారిని చుట్టివేసింది. అందమైన చెట్లన్నీ విరిగి పడిపోసాగాయి. సూర్యుడు కాంతిని క్షీణింపజేసుకున్నాడు. ఆ ప్రాంతమంతా చీకటి ఆవరించింది. దిక్కులు వెలవెలబోయాయి. దశరథుడు, ఆయన కుమారులు, వశిష్ఠుడు, ఇతర ఋషులు తప్ప అక్కడ ఉన్నవారందరూ చేష్టలుడిగిపోయారు. అలా ప్రకృతి స్తంభించిపోయిన వేళ వారికక్కడ జమదగ్ని కుమారుడు పరశురాముడు కనిపించాడు. జటామండలధారి అయి ఉన్నాడు. ప్రళయకాల రుద్రుని వలె భీకరంగా ఉన్నాడు. దుర్నిరీక్షుడై ఉన్నాడు. శివుని నుండి అస్త్రవిద్యలను నేర్చిన పరశురాముడు ఆయనను మెప్పించి గండ్రగొడ్డల్ని ఆయుధంగా పొంది ఆ పరశువును భుజంపై పూని ఉన్నాడు. మెరుపు తీగ వలె మెరుమెట్లు గలుపుతున్న ధనుర్బాణములను ధరించి త్రిపురాంతకుడైన శివుడా అన్నట్లున్నాడు. పూర్వం క్షత్రియుడైన కార్తవీర్యార్జునుడు పరశురాముడి తండ్రి జమదగ్నిని చంపివేశాడు. తత్ఫలితంగా క్రుద్ధుడైన పరశురాముడు 21 మార్లు దండెత్తి క్షత్రియ ప్రముఖులను హతమార్చివేశాడు. క్రమంగా కోపం ఉపశమించి శాంతించాడు. ఆనాటి భార్గవరాముడు గాని తిరిగి రాజులను హతమార్చరాలేదు కదా అని భయపడుతూ ఉన్న మునులు నెమ్మదిగా పూజాద్రవ్యములు తీసుకుని రామ రామ అంటూ పరశురాముని సమీపించారు. పూజా సత్కారముల అనంతరం పరశురాముడు దశరథరాముతో భాషించసాగాడు. ఓ దశరథరామ, నీవు మహాపరాక్రమవంతుడు అని విన్నాను. శివధనస్సును విరుచుట ఒక మహా అద్భుతమైన కార్యం, ఊహలకందనిది. దానిని నీవు అవలీలగా ఛేదించి వేశావు. అన్ని లోకాలలో ప్రతిధ్వనించిన ఆ ధనుర్భంగ ధ్వనిని నేను నా గ్రహణశక్తి ద్వారా విన్నాను. అయితే నా దగ్గర మరొక ధనస్సు ఉంది. అది నా తండ్రి వద్ద నుండి నాకు లభించింది. ఆ ధనువును చూస్తేనే భీతి ఏర్పడుతుంది. అట్టి ఈ విల్లుకు శరమును సంధించి నీ బలమును ప్రదర్శించు. అప్పుడు నీకు నాతో ద్వంద్వ యుద్ధాన్ని అనుగ్రహిస్తాను అన్నాడు పరశురాముడు. అది విన్న దశరథుడు, భార్గవరామ, క్షత్రియులపై నీకు గల కోపం చల్లారింది కదా,
బ్రాహ్మణోత్తమ, నా పుత్రులపై దయ చూపించు. భృగు మహర్షి వంశమును జన్మించావు. ఇంద్రుని సమక్షంలో శస్త్రాలని త్యజించావు. కశ్యప మహర్షికి భూమినంతటినీ దానమిచ్చి మహేంద్రగిరిపై నివసిస్తున్నావు. తిరిగి ఈ పరీక్షలెందుకు? శ్రీరాముడు లేకుండా మేమెవరం జీవించి ఉండలేము అంటూ బతిమాలుతున్న దశరథుని మాటలను పరశురాముడు పట్టించుకోలేదు సరికదా, రామునితో మళ్ళీ వాగ్వివాదానికి దిగాడు. పరశురాముడు దశరథరామునితో, రామ, దివ్యమైన 2 ధనువులు శక్తివంతమైనవి, శ్రేష్టమైనవి, విశ్వకర్మచే నిర్మితమైనవి. త్రిపురాసుర సంహార సమయంలో ఒక ధనువును దేవతలు పరమేశ్వరునికి సమర్పించారు. దానిని నీవు భగ్నమనర్చావు. 2వ ధనస్సును విష్ణువుకు ఇచ్చారు. ఈ వైష్ణవ ధనస్సు కూడా శివధనస్సు వలె మహత్వపూరితమైంది. ఒకసారి దేవతలు బ్రహ్మను చేరి శివకేశవుల్లో ఎవరు బలశాలి అని ప్రశ్నించారు. వీరు మాటలతో తృప్తి చెందరని గ్రహించిన బ్రహ్మ హరిహరుల మధ్య విరోధం కలిగించాడు. అది వివాదానికి దారితీసింది. విష్ణుమూర్తి ఒక్కసారి హుంకరింపగా శివధనస్సు నిస్తేజమయ్యింది. ముక్కంటి నిశ్చేష్టుడయ్యాడు. తరువాత వీరిరువురూ శాంతించారు. కానీ దేవతలు శివధనస్సు నిస్తేజమైంది కనుక విష్ణువే అధికుడని తలచారు. అప్పుడు మహాదేవుడు క్రుద్ధుడై బాణములతో సహా ఆ ధనస్సును దేవరాతుని వద్ద న్యాసంగా ఉంచాడు. మహావిష్ణువు కూడా తన వద్ద ఉన్న ధనుమును రుచీకుని వద్ద ఉత్తమ న్యాసంగా ఉంచాడు. రుచీకుడు తన కుమారుడు, నాకు తండ్రి అయిన జమదగ్ని వద్ద ఈ ధనస్సును ఉంచడం జరిగింది. అయితే నా తండ్రి ధ్యానంలో ఉన్నప్పుడు క్షత్రియుడి అయిన కార్తవీర్యుడు మూర్ఖుడై ఆయనను వధించాడు. దాని పర్యవసానంగా నేను క్షత్రియులపై 21 మారులు దండెత్తి తుదముట్టించాను. భూమండలం అంతటినీ జయించి మహాత్ముడైన కశ్యప మహర్షికి దక్షిణగా సమర్పించాను. మహేంద్రగిరిపై నివాసం ఉంటున్నాను. క్షత్రియ రుధిరమయే జగదపగత పాపం స్నపయసి పయసి శమిత భవతాపం కేశవా కేశవాధృత భృగుపతి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే అన్నాడు జయదేవుడు. రామ, నీవు మహాపరాక్రమంతో శివధనుస్సును విరిచినట్లు గ్రహించాను. అదే పరాక్రమంతో ఈ వైష్ణవ ధనుస్సును గ్రహింపు. శత్రుపురములను జయించినట్టు ఈ బాణమును నీకు శక్తి ఉంటే సంధింపుము. అప్పుడు నాతో ద్వంద్వ యుద్ధానికి నిన్ను అనుమతిస్తాను అన్నాడు పరశురాముడు. దశరథరాముడు ఇంతవరకు తన తండ్రి అంటే ఉండే భక్తి కారణంగా పరశురాముడు ఏమన్నా చలించలేదు. కానీ ఇప్పుడు తన శౌర్య పరాక్రమాలను చూపించవలసిన అవసరం వచ్చింది. పరశురామ, నీవు నీ తండ్రిని సంహరించిన కార్తవీర్యార్జున్ని వధించడం, 21 మార్లు క్షత్రియులపై దండెత్తి శిక్షించడం సమయోచితంగానే ఉంది. కానీ నీవు నన్ను ధనస్సును ఎక్కుపెట్టలేని అశక్తునిగా భావిస్తున్నావు. దీనికి నేను అంగీకరించను అని పలికిన రాముడు, నా పరాక్రమం చూడు అని పరశురాముని చేతి నుండి ధనస్సును బాణములను తీసుకున్నాడు. వాటితో బాటే ఆయనలోని వైష్ణవ శక్తిని కూడా తనలోకి లాక్కున్నాడు. అందరూ చూస్తుండగా వైష్ణవ తేజం పరశురాముని దేహం నుండి రఘురామునిలో ప్రవేశించింది. అప్పటికే బ్రహ్మాది దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, రాక్షసులు, నాగులు మొదలగు వారందరూ అక్కడికి చేరుకుని జరుగుతున్న అద్భుతాన్ని చూస్తున్నారు. అప్పుడు శ్రీరాముడు, పరశురాముడు ఎదురెదురుగా ఉన్నారు. శ్రీరాముడు ధనస్సు చేబూనగానే, ఎక్కుపెట్టగానే లోకాలు స్తబ్దమైపోయాయి. తనలోని వైష్ణవ తేజాన్ని కోల్పోయిన పరశురాముడు నిస్తేజుడయ్యాడు. ముఖం వెలవెలబోయింది. ఈ దృశ్యం నిండు పున్నమి నాటి సంధ్యా సమయంలో ఉదయిస్తున్న చంద్రుని శోభలను, అస్తమిస్తూ నిస్తేజమవుతున్న సూర్యకాంతులను స్ఫురింపజేశాయి. తదనంతరం శ్రీరాముడు ధనస్సును ఎక్కుపెట్టాడు, శరమును సంధించాడు. పరశురామ, నీవు బ్రాహ్మణుడు కావడం వల్ల నాకు పూజ్యుడవు. అంతేకాక పూజ్యుడైన విశ్వామిత్రుని సోదరి సత్యవతికి నీవు పౌత్రుడవు. అందుచేత నేనిప్పుడు సంధించిన బాణముతో నీకు హాని చేయను. కానీ నీలో 2 ప్రత్యేకతలున్నాయి. నీవు ఒక లోకము నుండి మరొక లోకమునకు శీఘ్రగతిని వెళ్ళగల శక్తి గలవాడవు. అదిగాక నీవు తపోబలంతో సాధించుకున్న పుణ్యరాశులున్నాయి. ఇప్పుడు చెప్పు, నీ పాదగతిని కొట్టివేయనా, లేక నీ పుణ్యరాశులను హరింపచేయమందువా? ఎందుకంటే నేను ఎక్కుపెట్టిన బాణం వ్యర్థం కారాదని నీకు తెలుసు అన్నాడు శ్రీరాముడు. అప్పుడు నెమ్మదిగా శ్రీరామునితో, రామా, దేవదేవుడు అయిన శ్రీ మహావిష్ణువే నీవని తెలుసుకున్నాను. నీకు మంగళమగుగాక.
నాపై ఎక్కుపెట్టిన బాణం వ్యర్థంగా రాదు. నేను తిరిగి మహేంద్రగిరికి వెళ్ళి తపస్సు చేసుకుంటాను. అందుచేత నాకు గల గమనశక్తిని శీఘ్రగతిని మాత్రం తొలగించకు. నేను తపబలం వల్ల సంపాదించిన పుణ్యరాశులను నీ శరప్రయోగంతో నశింపజేయి. నీ చేతిలో ఓటమి నాకు ఏమాత్రమూ భరింపలేంది కాదు అని బదులిచ్చాడు పరశురాముడు. జమదగ్నిపుత్రుడైన పరశురాముడు మహేంద్రగిరికి వెళ్లే ముందు శ్రీరామునకు ప్రదక్షిణపూర్వకంగా నమస్కరించి వెళ్ళాడు. పరశురాముడు నిష్క్రమించిన తరువాత శ్రీరాముడు ప్రసన్నచిత్తుడై ఆ ధనుర్బాణములను ప్రతిభావంతుడైన వరుణదేవునికి న్యాసంగా అప్పగించాడు. ఇప్పుడు 74, 75, 76 సర్గలలోని శ్లోకాలను వింటారు. అథ రాత్ర్యాం వ్యతీతాయాం విశ్వామిత్రో మహాముని అపృష్ట్వా తౌచ రాజానౌ జగామోత్తర పర్వతం ఆశీర్భిః పూర్వయిత్వా చ కుమారాంశ్చ సరాఘవాన్. విశ్వామిత్రే గతే రాజా వైదేహం మిథిలాధిపం అపృష్ట్వాథ జగామాసు రాజా దశరథః పురీం. గచ్చంతం తు రాజానాం అన్వగచ్చన్నరాధిపః అథ రాజా విదేహానాం దదౌ కన్యాధనం బహు. గవాం శతసహస్రాణి బహూని మిథిలేశ్వరః కంబళానాం చ ముఖ్యానాం క్షౌమకోట్యంబరాణి చ. హస్త్యస్య రథపాదాతం దివ్యరూపం స్వలంకృతం దదౌ కన్యాపితా తాసాం దాసీ దాసమనుత్తమం. హిరణ్యస్య సువర్ణస్య ముక్తానాం విద్రుమస్య చ దదౌ పరమసంహృష్టః కన్యాధనమనుత్తమం. దత్వా బహుధనం రాజా సమనుజ్ఞాప్య పార్థివం ప్రవివేశస్వనిలయం మిథిలాం మిథిలేశ్వరః. రాజాప్యయోధ్యాధిపతి సహ పుత్రైర్మహాత్మభిః ఋషీన్ సర్వాన్ పురస్కృత్య జగామ సబలానుగః. గచ్చంతం తం నరవ్యాఘ్రం సర్షిసంఘం సరాఘవం ఘోరాః స్మ పక్షిణో వాచో వ్యాహరంతి తతస్తతః. భౌమాశ్చైవ మృగాః సర్వే గచ్చంతి స్మ ప్రదక్షిణం తాన్ దృష్ట్వా రాజశార్దూలో వసిష్ఠం పర్యపృచ్ఛత. అసౌమ్యాః పక్షిణో ఘోరా మృగాశ్చాపి ప్రదక్షిణాః కిమిదం హృదయోత్కంపి మనో మమ విషీదతి. రాజ్ఞో దశరథశ్చైతత్ శ్రుత్వా వాక్యం మహాన్ ఋషిః ఉవాచ మధురాం వాణీం శ్రూయతాం అస్య యత్ఫలం. ఉపస్థితం భయం ఘోరం దివ్యం పక్షిముఖాచ్యుతం మృగాః ప్రశమయంత్యేతే సంతాపః త్యజ్యతామయం. తేషాం సంవదతాం తత్ర వాయుః ప్రాదుర్బభూవః కంపయన్ పృథివీన్ సర్వాన్ పాతయంశ్చద్రుమాన్ శుభాన్. తమసా సంవృతః సూర్యః సర్వాన ప్రభుర్దిశః భస్మనాచావృతం సర్వం సమ్మోఢమివ తద్బలం. వసిష్ఠశ్చర్షయశ్చాన్యే రాజా చ ససుతస్తదా ససంజ్ఞాయవ తత్రాసన్ సర్వమన్యద్విచేతనం. తస్మింస్తమసి ఘోరేతు భగ్నచ్ఛన్నేవ సా చ మూః దదర్శ భీమసంకాశం జటామండలధారిణం. భార్గవం జామదగ్న్యం తం రాజరాజ విమర్దినం కైలాసమివ దుర్ధర్షం కాలాగ్నిమివ దుస్సహం. జ్వలంతమివ తేజోభిః దుర్నిరీక్షం పృథగ్జనైః స్కంధే చాసజ్య పరశుం ధనుర్విద్యుద్గణోపమం ప్రగృహ్య శరముఖ్యం చ త్రిపురఘ్నం యథాశివం. తం దృష్ట్వా భీమసంకాశం జ్వలంతమివ పావకం. వసిష్ఠ ప్రముఖా విప్రా జపహోమపరాయణాః సంగతా మునయః సర్వే సంజజల్పురథోమిధ. కచ్చిత్ పితృవథామర్షి క్షత్రం నోత్సాదయిష్యతి పూర్వం క్షత్రవధం కృత్వా గతమన్యుర్గతజ్వరః క్షత్రస్యోత్సాదనం భూయో న ఖల్యస్య చికేషితం. ఏవముక్త్వార్ఘ్యమాదాయ భార్గవం భీమదర్శనం ఋషయో రామ రామేతి వచో మధురమబ్రువన్. ప్రతిగృహ్యతు తాం పూజాం ఋషిదత్తాం ప్రతాపవాన్ రామం దాశరథిం రామో జామదగ్న్యోభ్యభాషత. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే చతుస్సప్తతితమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 74వ సర్గము సమాప్తము. రామ దాశరథే రామ వీర్యం తే శ్రూయతే అద్భుతం ధనుషో భేదనం చైవ నిఖిలేన మయా శ్రుతం. తదద్భుతమచింత్యం చ భేదనం ధనుషస్త్వయా తచ్ఛ్రుత్వాహమనుప్రాప్తో ధనుర్గృహ్యా పరంపరం. తదిదం ఘోరసంకాశం జామదగ్న్యం మహద్ధనుః పూరయస్వ శరేణేవ స్వబలం దర్శయస్వ చ. తదహం తే బలం దృష్ట్వా
ధనుషోస్య ప్రపూరణే ద్వంద్వయుద్ధం ప్రదాస్యామి వీర్యశ్లాఘ్యస్య రాఘవ. తస్య తద్వచనం శ్రుత్వా రాజా దశరథస్తదా విషణ్ణవదనో దీనః ప్రాంజలిర్వాక్యమబ్రవీత్. క్షత్రరోషాత్ ప్రశాంతస్త్వం బ్రాహ్మణశ్చ మహాయశాః బాలానాం మమ పుత్రాణాం అభయం దాతుమర్హసి. భార్గవాణాం కులే జాతః స్వాధ్యాయవ్రతశాలినాం సహస్రాక్షే ప్రతిజ్ఞాయ శస్త్రం నిక్షిప్తవానసి. సత్వం ధర్మపరో భూత్వా కాశ్యపాయ వసుంధరాం దత్వా వనముపాగమ్య మహేంద్రకృతకేతనః. మమ సర్వవినాశాయ సంప్రాప్తస్త్వం మహామునే నజైకస్మిన్ హతే రామే సర్వే జీవామహే వయం. బ్రువత్యేవం దశరథే జామదగ్న్యః ప్రతాపవాన్ అనాదృత్యైవ తద్వాక్యం రామమేవాభ్యభాషత. ఇమే ద్వే ధనుషీ శ్రేష్ఠే దివ్యే లోకాభివిశ్రుతే దృఢే బలవతీ ముఖ్యే సుకృతే విశ్వకర్మణ. అతిసృష్టం సురైరేకం త్ర్యంబకాయోత్సవే త్రిపురఘ్నం నరశ్రేష్ఠ భగ్నం కాంకుస్తయత్వయా ఇదం ద్వితీయం దుర్ధర్షం విష్ణోర్దత్తం సురోత్తమైః తదిదం వైష్ణవం రామ ధనుః పరమభాస్వరం సమానసారం కాకుస్త రౌద్రేణ ధనుషాత్విదం. తదాతు దేవతాః సర్వాః పృచ్ఛంతి స్మ పితామహం శితికంఠస్య విష్ణోశ్చ బలాబలనిరీక్షయా. అభిప్రాయం తు విజ్ఞాయ దేవతానాం పితామహః విరోధం జనయామాస తయోః సత్యవతాం వరః. విరోధే చ మహద్యుద్ధం అభవద్రోమహర్షణం శితికంఠస్య విష్ణోశ్చ పరస్పర జిగీషుణోః. తదా తు జృంభితం శైవం ధనుర్భీమపరాక్రమం హుంకారేణ మహాదేవః స్తంభితోథ త్రిలోచనః. దేవైస్తదా సమాగమ్య శర్షసంఘైః సచారణైః యాచితౌ ప్రశమం తత్ర జగ్మతుస్తౌ సురోత్తమౌ. జృంభితం తద్ధనుర్దృష్ట్వా శైవం విష్ణుపరాక్రమైః అధికం మేనిరే విష్ణుం దేవాః సర్షిగణాస్తదా. ధనురుద్రస్తు సంక్రుద్ధో విదేహేషు మహాయశాః దేవరాతస్య రాజర్షేః దదౌ హస్తే ససాయకం. ఇదం చ వైష్ణవం రామ ధనుః పరపురంజయం రుచీకే భార్గవే ప్రాదాత్ విష్ణుస్స న్యాసముత్తమం. రుచీకస్తు మహాతేజాః పుత్రశ్చ ప్రతికర్మణః పితుర్మమ దదౌ దివ్యం జమదగ్నేర్మహాత్మనః. న్యస్తశస్త్రీ పితరిమే తపోబల సమన్వితే అర్జునో విదధే మృత్యుం ప్రాకృతాం బుద్ధిమాస్థితః. వధమప్రతిరూపం తు పితుశ్రుత్వా సుదారుణం క్షత్రముత్సాదయన్ రోషాత్ జాతం జాతమనేకశః. పృథివీం చాఖిలాం ప్రాప్య కాశ్యపాయ మహాత్మనే యజ్ఞశాంతే తదా రామ దక్షిణాం పుణ్యకర్మణే. దత్వా మహేంద్రనిలయః తపోబల సమన్వితః స్థితోస్మి తస్మిన్ స్తప్యన్ వై సుసుకుం సురసవితే. అద్యతోత్తమ వీర్యేణ త్వయా రామ మహాబల శ్రుతవాన్ ధనుషోభేదం తతోహం ధృతమాగతః. తదిదం వైష్ణవం రామ పితృపైతామహం మహత్ క్షత్రధర్మం పురస్కృత్య గృహ్ణీష్వధనురుత్తమం. యోజయస్వధనుః శ్రేష్ఠే శరం పరపురంజయం యది శక్రోషి కాకుస్థ ద్వంద్వం దాస్యామి తే తతః. ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే పంచసప్తతితమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి బాలకాండమునందు 75వ సర్గము సమాప్తము. శ్రుత్వా చ జామదగ్న్యస్య వాక్యం దాశరథిస్తదా గౌరవాద్యం త్రితకథ పితు రామం అథాబ్రవీత్. శ్రుతవానస్మి యత్కర్మ కృతవానసి భార్గవ అనురుంఛామహే బ్రహ్మన్ పితురాన్ రుణ్యమాస్థితః. వీర్యహీనమివాశక్తం క్షత్రధర్మేణ భార్గవ అవజానాసి మే తేజః పశ్చిమేర్జ పరాక్రమం. ఇత్యుక్త్వా రాఘవః క్రుద్ధో భార్గవస్య శరాసనం శరం చ ప్రతిజగ్రాహ హస్తాల్లఘుపరాక్రమః. ఆరోప్య సధనో రామః శరం సజ్జం చకారః జామదగ్న్యం తతో రామం రామః క్రుద్ధో బ్రవీద్వచః. బ్రాహ్మణోసీతి పూజ్యో మే విశ్వామిత్రకృతేన చ తస్మాచ్చక్తో నతే రామ మోక్తుం ప్రాణహరం శరం. ఇమాం పాదగతిం రామ తపోబల సమార్జితాన్ లోకాన్ ప్రతిమాన్ వాతే హనిష్యామి యదిచ్ఛసి.
న హ్యయం వైష్ణవో దివ్య శరః పరపుంజియ మోహ పతతి వీర్యేణ బలదర్ప వినాశన. వరాయుధరం రామం ద్రష్టుం సర్షిగణాసురాః పితామహం పురస్కృత్య సమేతాస్తత్ర సంఘర్షః. గంధర్వాప్సరసశ్చైవ సిద్ధచారణ కిన్నరాః యక్షరాక్షసనాగాశ్చ తద్ద్రష్టుం మహదద్భుతం. జడీకృతే తదాలోకే రామే వరధనుర్ధరే నిర్వీర్యో జామదగ్న్యోసౌ రామో రామముదైక్షత. తేజోభిహత వీర్యత్వాత్ జామదగ్న్యో జడీకృతః రామం కమలపత్రాక్షం మందం మందమువాచః. కాశ్యపాయ మయా దత్తా యదా పూర్వం వసుంధరా విషయే మే నవస్తవ్యం ఇతి మాం కాశ్యపో బ్రవీత్. సోహం కురువచః కుర్వన్ పృథివ్యాం నవసే నిశాం కృతా ప్రతిజ్ఞా కాకుస్థ కృతాభూః కాశ్యపస్య హి. తదిమాం త్వం గతిం వీర హంతుం నార్హసి రాఘవ మనోజివం గమిష్యామి మహేంద్రం పర్వతోత్తమం. లోకాస్త్వప్రతిమా రామ నిర్జితాస్తపసా మయా జహితాన్ శరముఖ్యేన మా భూత్కాలస్య పర్యయః. అక్షయం మధుహంతారం జానామి త్వాం సురేశ్వరం ధనుషోస్య పరామర్శాత్ స్వస్తితేస్తు పరంతప. ఏతే సురగణాః సర్వే నిరీక్షంతే సమాగతాః త్వామప్రతిమకర్మాణాం అప్రతిద్వంద్వమాహవే. న చేయం మమ కాకుస్థ వ్రీడా భవితుమర్హతి త్వయా త్రైలోక్యనాథేన యదహం విముఖీకృతః. శరమప్రతిమం రామ మోక్తుమర్హసి సువ్రత శరమోక్షే గమిష్యామి మహేంద్రం పర్వతోత్తమం. తథా బ్రువతి రామేతు జామదగ్న్యే ప్రతాపవాన్ రామో దాశరథి శ్రీమాన్ చిక్షేపశరముత్తమం. సహతాన్ దృశ్య రామేణ స్వాన్ లోకాన్ తపసార్జితాన్ జామదగ్న్యో జగామాసు మహేంద్రం పర్వతోత్తమం. తతో వితిమిరా సర్వా దిశశ్చోపదిశస్తథా సురాః సర్షిగణా రామం ప్రశశంసృదాయుధం. రామం దాశరథిం రామో జామదగ్న్యః ప్రశస్య చ తతః ప్రదక్షిణం కృత్వా జగమాత్మగతిం ప్రభు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే షట్సప్తతితమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 76వ సర్గము సమాప్తం. శ్రీ సీతారామాభ్యాం నమః.